అందరూ ఇంట్లో ఖచ్చితంగా పెంచుకోవాల్సిన మొక్కల్లో ఇది ఒకటి. ఇది రణపాల ఆకు. ఇది ముఖ్యంగా కిడ్నీ స్టోన్ ప్రాబ్లమ్స్‌కి హెల్ప్ చేస్తుంది. అంటే కిడ్నీ స్టోన్స్ రాకుండా వచ్చిన తర్వాత పెయిన్‌ని కొంచెం కంట్రోల్ చేయడానికి ఇలాంటి చాలా విషయాల్లో ఈ ఆకు మనకి హెల్ప్ చేస్తుంది. అవన్నీ ముందు ముందు మాట్లాడతాను. ఫస్ట్ అయితే ఈ ప్లాంట్ ఎలా పెంచుకోవాలో చూద్దాం. మీకు ఈ ప్లాంట్ కనిపిస్తే ఒకే ఒక ఆకు తెచ్చుకున్నా చాలు. దీని నుండి మనం చాలా ప్లాంట్స్ అనేవి పెంచేసుకోవచ్చు. మనం ఈ ఆకుని చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. లీఫ్‌కి అటు ఇటు సైడ్స్ కూడా ఇలా ఒక ప్యాటర్న్‌లో డిజైన్ లాగా కనిపిస్తుంది. మీరు ఈజీగా ఐడెంటిఫై చేస్తారు అని లీఫ్‌ని ఇంత దగ్గరగా చూపిస్తున్నాను. సో మనం ఇది ఒక మీడియం సైజ్ లీఫ్ తెచ్చుకున్నా చాలు, చిన్నదైనా చాలు. దీన్ని ఎలా పెంచుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అయితే ఒక పాట్‌లో మట్టి వేసుకోండి. ఏ మట్టి అయినా పర్లేదు, ఎలా అయినా పర్లేదు. ఈ ఆకుకి కొంచెం మట్టి ఉంటే చాలు. దాంట్లో మనం ఆకుని పెట్టేసి పైన మళ్ళీ మట్టి కవర్ చేసేసి మంచిగా వాటర్ స్ప్రే చేస్తాం. అంటే ఆకు బయటకు కనిపించకుండా ఉండేలా చాలు అలా మట్టి కవర్ చేసుకోండి. మొత్తం మట్టి అంతా తడిచేలాగా వాటర్ స్ప్రే చేసుకోండి. ఎక్కువ వాటర్ కూడా ఇవ్వద్దు, జస్ట్ మట్టి తడిగా అయ్యే వరకు చాలు. ఇప్పుడు దీన్ని ఎండ తగిలే ప్లేస్లో పక్కన పెట్టేసుకుంటే నాకు ఎగ్జాక్ట్గా 8th డేకి చిన్న చిన్న ప్లాంట్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. చూసారా, చాలా చిన్ని చిన్ని ప్లాంట్స్ అనమాట. ఆల్మోస్ట్ ప్రెసెంట్ 5 లీవ్స్ కనబడుతున్నాయి. ఇప్పుడు 2 వీక్స్ అవుతుంది. నేను ఎవ్రీడే మార్నింగ్ వాటర్ స్ప్రే చేసుకునేదాన్ని. ఆల్మోస్ట్ 16th డే ఈ రోజు నేను ఈ లీఫ్ని బయటికి తీసి మీకు చూపిస్తున్నాను. మనం కావాలంటే ఇలానే పెంచుకోవచ్చు, లేదా చిన్ని చిన్ని లీవ్స్ ఉన్నాయి కదా వాటిని సెపరేట్ చేసేసి వేరు వేరు మొక్కల్లా కూడా పెంచుకోవచ్చు. మీరే చూడండి, ఒక్క ఆకు పెడితే మనకి ఇంచుమించు 5-6 కొత్త మొక్కలు వచ్చేసాయి. దీన్నైతే మనం బ్రయోఫిలం పినాటం అంటాము. కామన్ గా అయితే మిరాకిల్ లీఫ్ అని, ఎయిర్ ప్లాంట్ అని, లైఫ్ ప్లాంట్ అని వేరియస్ నేమ్స్ తో అయితే పిలుస్తారు దీన్ని. నార్మల్ గా అందరికీ తెలిసింది ఏంటైతే రణపాల ఆకులు అంటారు. నార్మల్ ట్రెడిషనల్ మెడిసిన్ లో అయితే మనం దీన్ని కిడ్నీ స్టోన్స్ క్యూర్ చేయడానికి, ఏదైనా దెబ్బ తగిలితే దాన్ని హీలింగ్కి, కోల్డ్ అండ్ కఫ్కి, స్టమక్ ప్రాబ్లమ్స్కి కూడా యూస్ చేస్తారు. కానీ రణపాల అనగానే మనకు గుర్తొచ్చేవి కిడ్నీ స్టోన్సే. మనం డైరెక్ట్గా నవలేయకూడదు దీన్ని. కుదిరితే కొంచెం వేడి నీళ్ళలో ఉడకబెట్టుకొని ఆ వాటర్ని కన్జ్యూమ్ చేస్తే చాలు. అండ్ ఫ్రీక్వెంట్గా కూడా వద్దు, ఒక వీక్కి ఒకసారో అలా తాగితే చాలు. దగ్గు వచ్చినప్పుడు ఇది కన్స్యూమ్ చేస్తే దగ్గు కూడా కంట్రోల్ అవుతుంది అంటారు. అండ్ కొన్ని చోట్ల అయితే దీన్ని బాగా నూరేసి దాంట్లో కొంచెం పసుపు వేసి దెబ్బ తగిలిన ప్లేస్ లో పెడితే అది వూండ్ హీలింగ్ కి బాగా పనిచేస్తుంది అంటారు. ఈ మధ్య కామెంట్స్ లో చాలా మంది వెజిటేటివ్ ప్రాపగేషన్ చేసి చూపించమన్నారు. దానికి ఎగ్జాంపుల్ ఇది. అంటే లీఫ్ కి చివరి నుండి కొత్త ప్లాంట్స్ రావడం అనమాట. ఈ ప్లాంట్ కి ఇన్ని మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నప్పుడు మన ఇంట్లో లేకపోతే అది చాలా పెద్ద తప్పే. చెప్తున్నాను కదా, మీకు ఒక్క ఆకు దొరికినా చాలు, మనం దాని నుండి చాలా ప్లాంట్స్ పెంచుకోవచ్చు. మనకి ఈ ప్లాంట్స్ ఆన్లైన్ లో కూడా చాలా ఈజీగా దొరుకుతాయి. రణపాల అని సెర్చ్ చేసి చూడండి. ఈ ప్లాంట్ కి పెద్దగా కేర్ అవసరం లేదు, జస్ట్ మనం చిన్న చిన్న పాట్స్ లో అయినా పెంచేసుకోవచ్చు. ఈ ప్లాంట్ మీ ఇంట్లో ఉందా? మీకు కనుక ఈ ప్లాంట్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇంకా సీక్రెట్ టిప్స్ తెలిస్తే కామెంట్స్ లో మెన్షన్ చేయండి. సరే మరి, సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. బై బై.